పౌలు చెప్తున్నాడు ఏమని, కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు బలవంతుడు. ఎందుకంటే ఈయన మొట్టమొదటిగా కుమారునిగా ఆయన వివాహం చేసుకోలేదు, కుమారునిగా స్వీకరించాడు. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యము 16వ అధ్యాయంలో పరిచయం అవుతాడు. ఈయన పరిచయం అయినప్పుడు వాళ్ళ తండ్రి గ్రీసు దేశస్థుడు, ఆయన విశ్వాసి కాదు. వాళ్ళ అమ్మమ్మ చాలా భక్తిపరురాలు, వాళ్ళ తల్లి యూనికయి, తర్వాత లోయి, వాళ్ళిద్దరు చాలా తల్లి బిడ్డలు బాగా మంచి విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్లకు ఒకే ఒక కుమారుడు, తండ్రి విశ్వాసి కాడు. అయితే ఈ కుటుంబంలో నుంచి ఈయనను కుమారునిగా స్వీకరించాడు. బాల్య దినముల నుండి ఎంతగానో నేర్పిస్తూ వచ్చాడు. చివరికి ఏం చేసినాడంట, సంఘము యొక్క బాధ్యతను ఆయనకు అప్పగించాడు.